హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మనం శ్రీల ప్రభుపాదుల వారి చిన్న పుస్తకాలైన మొదటి పుస్తకమైన శ్రీకృష్ణుని చేరే మార్గం అనే పుస్తకాన్ని చదవడం ప్రారంభించాము. రోజుకి 3 పేజీలు చదువుతూ మనం కంటిన్యూ చేద్దాము అని. అయితే ఈ రోజుకి ఆరు ఆరు రోజులు కంప్లీట్ అయిపోయి ఇది 7వ రోజు అన్నమాట. స్టార్ట్ చేస్తున్నాము. సో మనం చదువుతాము. 3 పేజీలు మాత్రమే చదవడం అనేది జరుగుతుంది. గురు గౌరంగ ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేద్దాం. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణ భగవానుని అవతారాలు ప్రయోజనాన్ని గురించి ఇక్కడ మరింత వివరించబడింది. ఒక ప్రయోజనం కోసం అవతరించినప్పుడు కొన్ని పనులు చెయ్యాలి. కొందరు తాత్వికులు భగవంతుడు అవతరిస్తాడంటే నమ్మరు. దుఃఖాలతో కూడిన ఈ ప్రపంచంలోకి భగవంతుడు ఎందుకు రావాలి అని అంటారు. కానీ భగవద్గీత భగవంతుడు అవతరిస్తాడని చెప్తుంది. మనం భగవద్గీతను గీతా శాస్త్రంగా చదువుతామని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భగవద్గీతలో ప్రవచించబడిందంతా ప్రామాణికమని మనం మర్చిపోరాదు. అలా కాకపోతే దాన్ని చదవాల్సిన అవసరమే లేదు. తాను ఒక ప్రయోజనం కోసం అవతరించినట్లు, దానికి అనుగుణంగా కొన్ని లీలలు చేసినట్లు శ్రీకృష్ణుడు ప్రకటించారు. శ్రీకృష్ణుడు అర్జునుని రథసారథిగా ఉండి కురుక్షేత్ర యుద్ధంలో అనేక లీలలు చేసిన సంగతి మనకు తెలుసు. యుద్ధంలో ఒక వ్యక్తి లేదా జాతి ఏదో ఒక పక్షంలో చేరవచ్చు, పక్షపాతం వహించవచ్చు. శ్రీకృష్ణుడు రణరంగంలో అర్జునుని పక్షం వహించాడు. అతని పట్ల పక్షపాతం చూపించాడు. అయితే శ్రీకృష్ణుడు పైకి మాత్రమే పక్షపాతి కలవానిగా కనిపిస్తాడు. ఆ పక్షపాతానికి ఏదో సామాన్యమైన పక్షపాతంలాగా భావించరాదు. ఈ భౌతిక ప్రపంచంలో తాను అవతరించడం దివ్యం అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ప్రత్యేకంగా తెలుపుతున్నారు. ఇక్కడ దివ్యం అనే మాటకు లోకాతీతమని అర్థం. శ్రీకృష్ణుని కర్మలు ఏ విధంగానూ సామాన్యమైనవిగా కావు. క్రైస్తవులు క్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పండగగా జరుపుకుంటున్నట్లు ఈనాటికి భారతదేశంలో శ్రావణ మాసంలో శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన రోజును జన్మాష్టమి అంటారు. ఈ శ్లోకంలో జన్మ అనే పదాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించారు. శ్రీకృష్ణుడికి కూడా జన్మ కర్మలు ఉన్నా ఆయన జన్మ కర్మలు దివ్యములైనవి. అంటే అవి సామాన్య మానవుల యొక్క జన్మ కర్మల వంటివి కావని అర్థం. అవి ఎలా దివ్యములైనవి అని ఎవరైనా అడగొచ్చును. ఆయన మానవునిలాగా జన్మించాడు. అర్జునుని పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు. అతనికి దేవకి వసుదేవులనే తల్లిదండ్రులు ఉన్నారు. ఒక కుటుంబం ఉంది. అలాంటప్పుడు అతని జన్మ కర్మలను దివ్యములని భావించడం ఎలా? దీనికి సమాధానంగా ఏవం యో వ్యక్తి తత్వతః అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. శ్రీకృష్ణుని జన్మ కర్మల తత్వాన్ని యథాతథంగా తెలుసుకోవాలి. ఎవరైతే శ్రీకృష్ణుని జన్మ కర్మలను యథార్థముగా తెలుసుకున్నప్పుడు ఫలితం ఈ విధంగా ఉంటుంది. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. వారు ఈ దేహాన్ని విడిచిన తరువాత మళ్ళీ జన్మించరు. తిన్నంగా శ్రీకృష్ణుని చేరుకుంటారు. అంటే ముక్తిజీవి అవుతాడని అర్థం. శాశ్వతమైన ఆధ్యాత్మిక లోకానికి చేరే సచ్చితానందమైన తన స్వరూప స్థితిని తిరిగి పొందుతారు. ఈ భాగ్యం శ్రీకృష్ణుని దివ్యమైన జన్మ కర్మలను గురించి యథార్థముగా తెలుసుకోవడం వల్ల సంప్రాప్తిస్తుంది. సాధారణంగా ఒక శరీరం విడిచిన జీవుడు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు.
జీవాత్ములు శరీరంలో శరీరాలని మారుస్తూ ఉండడం వలననే జన్మలు కొనసాగుతూ ఉంటాయి. జీవుల కర్మలను బట్టి పునర్జన్మ ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు ఈ భౌతిక ప్రత్యక్ష స్థూల శరీరమే నిజమైన శరీరం అనుకుంటున్నాము. కానీ ఇది ఒక వస్త్రం లాంటిది. యథార్థంగా మనకు మనదైన ఒక శరీరం ఉంది. అది ఆధ్యాత్మిక శరీరం. జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక శరీరంతో ఈ భౌతిక శరీరాన్ని పోల్చినచో ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. ఈ స్థూల శరీరం పాతదై చిరిగిపోయినప్పుడు, అంటే ముసలిదై పనికి రాకుండా పోయినప్పుడు, లేదా అకస్మాత్తుగా ప్రమాదం వలన పాడైపోయినప్పుడు దానిని మాన మాసిన చిరిగిన వస్త్రంలాగా విడదీసి జీవి మరొక భౌతిక శరీరాన్ని గ్రహిస్తాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహే. మానవుడు తన పాత వస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ధరించినట్లే ఆత్మ నిష్ప్రయోజనమైన శరీరాలను వదిలి కొత్త శరీరాలను ధరిస్తుంది. భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం. మొదట శరీరం ఒక శనగ గింజంత ఉంటుంది. తరువాత శిశువుగా పెరుగుతుంది. తరువాత బాలునిగా, యువకుడిగా, ముసలివాడిగా మారి చివరికది పనికిరానప్పుడు దేహి ఆత్మ మరొక శరీరానికి మారుతాడు. కాబట్టి శరీరం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. మరణం అనేది ఈ శరీరం పొందే చివరి మార్పు. దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. ఈ శరీరంలోని ఆత్మ బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ఎలా అవిచ్ఛిన్నంగా ప్రయాణిస్తుంటుందో అలాగే మరణించే సమయంలో వేరొక శరీరంలోకి ప్రయాణిస్తుంది. ఆత్మజ్ఞానం గల వారెవ్వరైనను ఇలాంటి మార్పు వల్ల కలవరపడరు. ఇది భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం యొక్క సారం. శరీరం మారుతున్నప్పటికీ లోపల ఉండేది మాత్రం మారకుండా అలాగే ఉంటుంది. బాలుడు యువకుడైనప్పటికీ శరీరంలో జీవాత్మ మారలేదు. అంటే బాల్యంలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోయిందని అర్థం కాదు. ప్రతి క్షణం శరీరం మారుతుందని వైద్య శాస్త్రం చెప్తుంది. ఈ మార్పులకు ప్రాణులు ఎలా భయపడరో అలాగే ఆత్మజ్ఞానం కలవారు మరణ సమయంలో ఏర్పడే చివరి మార్పుకు కూడా భయపడరు. కానీ విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకోలేని వాడు శోకిస్తాడు. భౌతిక స్థితిలో శరీరాలని ఎప్పుడు మార్చుకుంటూనే ఉంటాం. అదే మన వ్యాధి. అయితే మనం ప్రతిసారి మానవ శరీరాన్ని పొందుతున్నామన్న నమ్మకం లేదు. పొందుతామని గ్యారెంటీ లేదు. ఒక పశు శరీరాన్ని పొందవచ్చును, లేదా దేవత శరీరాన్ని పొందవచ్చును. అదే మనం చేసే కర్మలు బట్టి ఉంటుంది. పద్మపురాణం ప్రకారం 84 లక్షల జీవజాతులున్నాయి. మనకు వాటిలో ఏ జన్మైనా రావచ్చును. కానీ తన దివ్య జన్మ లీలల తత్వం తెలుసుకున్నవాడు ఈ యొక్క సంసార చక్ర బంధము నుండి విముక్తుడవుతాడని శ్రీకృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు. శ్రీకృష్ణుని దివ్య జన్మ లీలల గురించి వాస్తవంగా తెలుసుకోవడం ఎలాగా అనేది భగవద్గీత 18వ అధ్యాయంలో ఈ విధంగా వివరించబడింది. భక్త్యా మాం అభిజానాంతి యావన్యాశాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. మానవుడు భక్తియుక్త సేవ చేత దేవాదిదేవుడైన నన్ను యథార్థంగా అర్థం చేసుకోగలడు. అలాంటి భక్తి చేత అతడు నన్ను పూర్తిగా తెలుసుకున్నప్పుడు భగవత్ రాజ్యంలో ప్రవేశించగలడు.
భగవద్గీత 18వ అధ్యాయంలో 55వ శ్లోకంలో ఇది వివరించబడింది. హరే కృష్ణ. మనం ఈ రోజుకి 3 పేజీలు చదవడం పూర్తి చేశాము. గురు గౌరంగ యొక్క ఆశీర్వాదంతో శ్రీల ప్రభుపాదికి జై. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవానికి జై. హరే కృష్ణ.